హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విక్కీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది 5.2 డాల్బీ డిజిటల్ సపోర్టెడ్ యాంప్లిఫైర్. ఈ యాంప్లిఫైర్ అనేది మనకు లోకల్లో ఉండే ఎండి ఆయూబ్ గారు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే మన ఛానల్లో వీడియో చూసి అతను మనని కాంటాక్ట్ అయ్యి మన షాప్ వద్దకు వచ్చి డెమో చూసి అయితే మనకు ఈ యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే అన్న నాకు వద్ద స్పీకర్ బాక్సులు అయితే ఉన్నాయి, దాన్ని మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఓ యాంప్లిఫైర్ తయారు చేసి ఇవ్వండి. 2 సబ్ ఊఫర్లు ఉన్నాయి, డాల్బీ సపోర్ట్ చేసే విధంగా అయితే ఒకటి రెడీ చేసి ఇవ్వండి అని చెప్పాడు. అయితే మనం అడిగాము ఏ డిస్ప్లేతో కావాలి అని అంటే అతను మాత్రం మనకి ఇమ్రానెక్స్ రిమోట్ కిట్ ఎంచుకున్నాడు. అతను చెప్పినట్టుగానే అయితే మనం ఇమ్రానెక్స్ రిమోట్ కిట్ వేసి అయితే ఇందులో ఈ యాంప్లిఫైర్ అయితే రెడీ చేయడం జరిగింది. అయితే నాకు ఫ్రంట్లో మాత్రం బ్లాక్ కలర్ ప్యానల్ వేసేయండి, స్పీకర్ సాకెట్లు మాత్రం బనానా సాకెట్స్ వేసి రెడీ చేయండి బ్రదర్ అని చెప్పాడు. అతను చెప్పిన విధంగానే మనం ఫ్రంట్లో అయితే బ్లాక్ కలర్ ప్యానల్ వేసాము, బాటంలో గోల్డ్ కలర్ బుష్లు వేసాము. ఈ కంట్రోల్ అనేది మాస్టర్ కంట్రోల్ అండ్ సెలెక్టరు. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇది సబ్ ఫర్ వాల్యూమ్ కంట్రోల్, ఇది యూఎస్బి పోర్టు, ఇవి సెలెక్టర్ స్విచ్లు. మనం రిమోట్ లేనప్పుడు యూజ్ చేసుకునే విధంగా అయితే ఈ స్విచ్లు ఉంటాయి. ఇక్కడ బ్యాక్ వ్యూ అనేది చూడొచ్చు మీరు. ఇక్కడ పవర్ కోసం అయితే మనం సిపియు సాకెట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇందులో ఇన్బుల్ట్గా అయితే ఎక్స్ట్రాగా ఇంకో ఫీజు ఉంటుంది. ఆ ఫీజు పోయిన వెంటనే ఫీజు తీసి మళ్ళీ ఫీజు చేసుకునే విధంగా అయితే ఎక్స్ట్రా ఇంకో ఫీజు ఉంచడం జరుగుతుంది అందులో. ఇవి స్పీకర్ సాకెట్లు. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్, సబ్ ఊఫర్ 1, సబ్ ఊఫర్ 2 అనేది ఇక్కడ మనం సెట్ చేయడం జరిగింది. ఇది ఇమ్రానిక్స్ డిఎస్పి కిట్ బ్యాక్ వ్యూ. ఇది యాక్స్ 1, యాక్స్ 2, కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, ఆప్టికల్, ఏఆర్సి. ఇంటర్నల్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. లాంగ్ వ్యూ నుండి చూస్తే మనం ఇందులో 2 ట్రాన్స్ఫార్మర్లు అయితే యూజ్ చేయడం జరిగింది పవర్ సెక్షన్లో. ఒకటి 5 ఛానల్స్ కోసం 8 ఆంపియర్ 24/0/24 8 ఆంపియర్ ప్యూర్ హెచ్డి కాపర్ ట్రాన్స్ఫార్మర్లు రెండును కూడా. అయితే ఇందులో ఫిల్టర్లు వచ్చేసి 63 వోల్టు 10,000 ఎంఎఫ్డి సాన్వాక్ కెపాసిటర్లు, 3 మెటల్ డయోడ్. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది 5 ఛానల్స్ కోసం యూజ్ చేశాను. ఇది 24/0/24 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం అయితే 2 సబ్ ఊఫర్ల కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులోను కూడా 2 సాన్వాక్ కెపాసిటర్లు అయితే యూజ్ చేశాము, 3 మెటల్ డయోడ్. అన్ని ఇందులో యూజ్ చేసిన కాంపోనెంట్స్ కూడా అన్ని బెస్ట్ క్వాలిటీవి. అయితే 5 ఛానల్స్ కోసం మనం మహారాజా 10 ఫీట్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈచ్ ఛానల్ 100 to 125 వాట్స్ దాకా అయితే అవుట్పుట్ వస్తుంది. సబ్ ఊఫర్ల కోసం అయితే కుమార్ ఆడియో థండర్ బోర్డులు 2 అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి క్రిస్టల్ సబ్ ప్రీ బేస్ పంచ్ కోసం అయితే ఈ క్రిస్టల్ సబ్ ప్రీ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ వాళ్ళది 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశాను. ఇందులో 5.2 కాబట్టి ఎక్స్ట్రాగా ఇంకో రిలే అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది ఇమ్రానిక్స్ డిఎస్పి కిట్. ఇందులో ఆల్ ఫీచర్స్ అనేది ఇందులోనే ఉంటాయి. ఎక్స్ట్రాగా మనం డికోడర్ బోర్డు వేసుకోవాల్సిన అవసరం లేకుండా అయితే డికోడర్ కూడా ఇన్బుల్ట్గా ఇందులో ఉంటుంది. ఆప్టికల్, కోయాక్సల్, హెచ్డిఎంఐ, ఏఆర్సి, యూఎస్బి, బ్లూటూత్, యాక్స్ 1, యాక్స్ 2 అన్ని ఆప్షన్స్ ఇందులోనే ఇన్బుల్ట్ అయి ఉంటాయి. కూలింగ్ కోసం అయితే ఇందులో 2 ఫ్యాన్లు యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఫ్యాన్లు అనేది మనం డైరెక్ట్ కంటిన్యూగా రన్ అవ్వకుండా ఈ బోర్డులు అయితే ఎప్పుడైతే హీట్ ఎక్కుతాయో, ఐసీలు హీట్ ఎక్కినప్పుడు అప్పుడు థర్మల్ సెన్సార్ అనేది ఆన్ అయ్యి ఈ ఫ్యాన్లు అనేది రన్ అవుతుంది. ఆ విధంగా అయితే సెట్ చేశాను. బ్యాక్గ్రౌండ్లో మాత్రం 2 బ్లూ కలర్ లైట్లు అనేది తీసుకోవడం జరిగింది. టోటల్ ఇంటర్నల్ వైరింగ్ అయితే ఈ విధంగా చేశాను. వైరింగ్ ఎలా చేశాను అనేది అయితే మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యాంప్లిఫైర్లు మీకు కావాలనుకుంటే మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.